విరోధವಾಗಿ నినకు విరోధವಾಗಿ పాಪ ಮಾಡಿದ್ದೀನಿ. అతడు చెప్తాడు, పరలోక విరోధంగా నీ విరోధంగా పాపం ನಾನು చేసిందాను. ನಿನ್ನ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳಕ್ಕೆ ನನಗೆ ಯೋಗ್ಯತೆ ನನಗಿಲ್ಲ. నేను నీ కొడుకు అనిపించుకునే దానికి నాకు యోగ్యతం లేదు. ಆಗ ತಂದೆ ಏನಂತಾರೆ, అప్పుడు తండ్రి ఏం చెప్తాడు, ಅಲ್ಲಿರುವಂತ ಸುತ್ತಲಿರುವ ಜನರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದಾರೆ, అతడు సుత్తులు ఉండేట్లా జనాలకి చెప్తా ఉన్నాడు, ಹೋಗಿರಿ ಕೊಬ್ಬಿದ ಕುರಿಯನ್ನ ಹೊಡಿರಿ, పోండి కొబ్బిద ಪಶುನ ಹೊಡಿರಿ, గొర్రెని కోయండి, ಹೊಡಿರಿ, కొట్టండి, ಹಬ್ಬ ಮಾಡೋಣ. పండగ ನನ್ನ చేద్దాము. ಮಗ ಸತ್ತು ಹೋಗಿದ್ದನು, నా కొడుకు చనిపోయిండాడు, ಬದುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. బతికి వచ్చిండాడు. ಕಳೆದು ಹೋಗಿದ್ದನು, ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದನು, తప్పిపోయిండాడు, ಮತ್ತೆ ಬಂದಿದ್ದಾನೆ. మళ్ళీ వచ్చిండాడు. ಇಡೀ ಮನೆ ಪೂರ್ತಿ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ఆ ఇల్లు పూర్తిని చాలా సంబరంగా చేస్తా ನಾವು ఉంటారు. ಏನಾಗಿದ್ದೀವಿ ಅದೆಲ್ಲ ಮುಖ್ಯ, ನಾವು ಏನಾಗ್ತೀವಿ ಅದೇ ಮುಖ್ಯ. మనం ఏమైండమో అది ముఖ్యం కాదు, ನಾನು ಹೇಳ್ತಾರೆ ఏమైతామో ಅರ್ಥ అదే ಆಗೋರು ముఖ్యం. ಮಾತ್ರ ಕೈ ತಟ್ಟಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ. అర్థమయ్యేవాళ్ళు మాత్రం చేతులు తట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.